హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. ఈ వీడియో వచ్చేసి నేను రాములవారి టెంపుల్‌కి వెళ్ళడానికి రెడీ అయితే అయిపోయాననమాట. ఇక్కడ నేను రెడీ అయ్యి ఇంకా బయలుదేరడం లేటు. దానికంటే ముందేంటంటే ఇంట్లో పూజ అది కంప్లీట్ చేసుకున్నా. ఆల్రెడీ మార్నింగ్ పూజ కంప్లీట్ అయింది. ఈవినింగ్ కూడా మనం ఒకసారి దీపారాధన చేసేసుకొని 5 దీపాలు కూడా వెలిగించేసి, ఎందుకంటే మనం పూజ చేసుకున్నాం కదా! రాములవారి పూజ చేసాం కాబట్టి 5 దీపాలు కూడా వెలిగించేసుకొని ఇంక మనం టెంపుల్‌కి అయితే వెళ్ళిపోదాము. టెంపుల్‌కి వెళ్ళేటప్పుడు నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి. చంకలో పిల్లనెట్టుకుని ఊరంతా వెతుకుతారంటారు కదా! అట్లా అయిపోయింది మా పరిస్థితి. ఎందుకంటే ఆహ్, నార్మల్‌గా ఏంటంటే మా ఇంటి బ్యాక్ సైడే టెంపుల్ ఉంది. ఆ టెంపుల్ ఉన్నా కూడా మాకు అస్సలు తెలియలేదనమాట. అంటే ఎక్కడుంది ఐడియా లేదు మాకు. దాని గురించి మొత్తం ఊరంతా వెతికినట్టు అయిపోయింది మా పరిస్థితి. మా రింకు కూడా అంటున్నాడు, "అమ్మ అక్కడ టెంపుల్ ఉంది, ఇక్కడ టెంపుల్ ఉంది" అంటుంటే మేము నార్మల్‌గా అనుకుంటున్నాము. సరే చూద్దాంలే అంటే ఇంటి వెనకాల ఎంత బావుందోనండి టెంపుల్ నిజంగా. అంత బావుంది. నేను చూడలేదనమాట. ఆ టెంపుల్ ఇప్పటి వరకు చూడలేదు. యాక్చువల్‌గా టెంపుల్ ఆ సైడ్ వెళ్తే అనుకున్నాం గానీ అది రాములవారి టెంపుల్ అని అయితే మాకైతే ఐడియా లేదనమాట. ఇక్కడ ఇంక ఈవినింగ్ టైం మేము పూజ అయితే కంప్లీట్ చేసుకుంటున్నాము. నేను మార్నింగ్ చేసిన దీపారాధన ఈవినింగ్ నైట్ వరకు అట్లానే ఉంది. ఎప్పుడైనా స్పెషల్ డేసు అంటే నేను ఇంట్లో పూజ అది కంప్లీట్ చేసుకుంటున్నప్పుడు ఏంటంటే నేను ఇలాగా పూజ చేసేటప్పుడు దీపారాధన ఉండేటట్టుగా ఈవినింగ్ వరకు ఉండేటట్టుగా చేస్తూ ఉంటాననమాట. నెయ్యి కానీ, ఆవు నెయ్యి కానీ లేకపోతే నూనె అట్లా వేసినప్పుడు. ఇక్కడ నేను ఇక పూజ అయితే కంప్లీట్ చేసేసుకుంటున్నాను. ప్రసాదం కింద ఏం చేశానంటే సేమియా చేశానండి. అండ్ వడపప్పు, శనగలు, పానకం కూడా బెల్లం ప్రిపేర్ చేశాననమాట. రాముల వారికి ఇష్టమైంది పానకము, వడపప్పు అంటారు కాబట్టి నేను ఇంక అదే ప్రిపేర్ చేశాను. స్వీట్ కోసం సేమియా చేశాను. ఇక్కడ నేను 5 దీపాలు కూడా వెలిగించేస్తున్నాను. ఎంత చూడముచ్చటగా ఉందో కదండీ మా ఇల్లయితే. దేవుడు మందిరం అనమాట. చాలా బావుంది అసల. నాకు నచ్చిందనమాట. దేవుడి మందిరం కూడా చాలా అంటే చాలా నచ్చేసింది నాకు ఆ రోజు. డెకరేషన్ కూడా చాలా సెట్ అయింది. ఈ వీడియో నేను దీపారాధన అది చేసేది మట్టికి మా బాబు తీసాడనమాట ఆ వీడియో. యాక్చువల్లీ రాలేదనుకున్నాను కాబట్టి బానే వచ్చింది. చాలా అంటే అసలు ఫస్ట్ టైం తీయడు. అయినా కూడా తీసాడనిపించింది. కరెక్ట్‌గా అంటే మనం పూజ చేసుకునే టైంకి ఎట్లా తీస్తారు అట్లా. నాకైతే బాగా అనిపించింది. ఇక్కడ నేను చిన్నగా మీషోలో కొన్ని ఆర్నమెంట్స్ తీసుకుంటే కొంచెం డెకరేషన్ ఐటెమ్స్ తీసుకున్నా. అవి పెట్టుకొని ఇంక నీట్‌గా నేనెప్పుడూ కూడా నిండుగానే పువ్వులు పెడతానండి దేవుడికి. ఎందుకనంటే మాకు పువ్వులు కూడా ఎక్కువ దొరుకుతాయి. ప్రైస్ కూడా పెద్ద ఏమి ప్రైస్ ఉండదు. అయినా కూడా నేనెప్పుడు నిండుగా పెడతాను. ప్రైజ్ ఉన్నా లేకపోయినా కూడా ఎప్పుడు కొంచెం ఎక్కువ అంటే ఎక్కువగా తీసుకొచ్చి నేను నిండుగా పెట్టుకుంటాను. నాకు అట్లా పెడితేనే సాటిస్ఫాక్షన్ ఉంటుంది. పూజ చేసుకున్నట్టు కూడా ఉంటుంది. పువ్వులు లేని రోజున అసలు పూజ చేసుకున్నట్టు అనిపించదు. ఎప్పుడైనా వెండి పువ్వులు పెట్టి పూజ చేస్తాను కానీ నాకెందుకో అంత సాటిస్ఫాక్షన్‌గా అనిపించదనమాట. ఇక్కడ చిన్న రంగోలి వేసేసి ఇంటి ముందు కూడా దీపారాధన చేసాము. కరెక్ట్‌గా ఇంటి ముందు దీపారాధన చేసి బయట ఒత్తులు వెలిగిస్తాం చూసారా? అప్పుడేనండి కరెక్ట్‌గా విపరీతమైన గాలేసొస్తది అసల. అప్పటి వరకు గాలేదు. జస్ట్ ఆ దీపారాధన బయట పెడతామా గాలేసేస్తుంది. ఇక్కడ నేను సింపుల్‌గా ఏంటంటే అంటే లుక్ బావుంటుంది. మనకు కూడా బావున్నట్టు ఉంటుందని చెప్పి అక్కడ శ్రీరామ అని చెప్పి ఫ్లవర్స్‌తో కూడా రాసుకున్నాను. అది కూడా నేమ్ చాలా బాగా వచ్చింది. శ్రీరామ అన్నది రోజ్ పెటల్స్ అండ్ చామంతి పూలతో రాసామన్నమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి నేను హాఫ్ సారీ నారాయణపేట హాఫ్ సారీనైతే వేసుకున్నాను. ఇంకా ఓన్లీ ఇంటి దగ్గర దేవుడి దగ్గర దండం పెట్టుకోవడము అని చెప్పి పట్టు బట్టలు వేసుకుంటే బావుంటుందన్నట్టుగా ఇక్కడ నేను అలా అయితే రెడీ అయిపోయాను. ఇంకా ఈజీగా సింపుల్‌గా అలా రెడీ అయిపోయాను. ఇంట్లో లైట్స్ ఉంటే చిన్న బల్బ్స్ ఉంటే అవి నేను డీమార్ట్ నుంచి తీసుకొచ్చాను. అవి కూడా పెట్టేసి ఒక లుక్ అయితే వీడియోకైతే తీసేసాననమాట. చాలా అనిపించింది. ఆ రోజు నా దిష్టే తగిలిందేమో అనిపించిందనమాట. అంత అనిపించింది. ఇంకా మా హస్బెండ్ అంటున్నాను, "ఒక 2 ఫోటోస్ అన్నా తీయి, అసలు ఫోటోస్ దిగలేదు" అంటున్నాననమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే నేను శ్రీరామ అని కూడా తమలపాకు మీద రాసానండి. అది కూడా నాకు బెస్ట్ మెమొరీ. అక్కడ టైమింగ్స్ బట్టి ఉంటుంది కదా! అట్లా నన్ను మంచి ముహూర్తాన అది రాసాను. నాకు కూడా తెలీదు అది నేను అక్కడ అప్పుడు ఆ టైమింగ్స్‌లో రాసానన్న విషయం తెలీదు గానీ అది రాసిన తర్వాత తెలిసింది. అప్పుడు అనిపించింది అంటే ప్రశాంతంగా అనిపించిందనమాట. అప్పటి వరకు నా స్టాండ్‌తో కుస్తీ పడతాననమాట. వీడియో తీద్దాం అన్నట్టుగా స్టాండ్ పెడితే స్టాండ్ కింద పడిపోయి పగిలిందనమాట. కొంచెం అది పగలడం వల్ల ప్రాబ్లమ్ అయింది. అండ్ ఇంకా తర్వాత మా హస్బెండ్ వచ్చాక అందుకే వీడియో ఫుల్‌గా తీయడానికి కూడా అవ్వలేదు. జస్ట్ చిన్న చిన్న క్లిప్స్ అయితే తీశాననమాట. ఇంక లైట్స్ అవంతా కూడా మీతో షేర్ చేస్తున్నాననమాట. ఎట్లా ఉంది ఏంటన్నట్టుగా నేను చెప్తున్నాను. అండ్ బల్బులు కూడా చాలా బాగా అనిపించినియి. చాలా నిండుగా వచ్చింది. మీకు మధ్యలో చిన్న చిన్న మ్యూజిక్ వచ్చేస్తది ఏమనుకోకండి. నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు ఆ మ్యూజిక్ వచ్చేస్తుంది. నేను ఎంత కట్ చేద్దామన్నా కూడా ఇంకా
వాయిస్ అట్లా అదే మ్యూజిక్ అట్లా ఉండిపోతుంది. అందుకని ఆ మ్యూజిక్ వస్తుంది. ఇక్కడ ఇంకొచ్చేసి నేనింకా లోపల దేవుడి మందిరం గూడా చూపిస్తున్నాను. ఆల్రెడీ నా ముందు వీడియోలో ఉంటుంది దేవుడి మందిరం అంతా గూడా. ఇక్కడ నేను జస్ట్ చిన్నగా రీల్ చేశాననమాట. అంటే హాఫ్ సారీ గురించి ఎక్కడ తీసుకున్నాను ఏంటన్నట్టుగా చెప్తున్నాను. ఇదొచ్చేసి నేను మీషోలో తీసుకున్నానండి నారాయణపేట. నాకు 650 రూపీస్ ఏమో పడింది. చాలా తక్కువ ప్రైస్‌కైతే వచ్చింది నాకు ఈ హాఫ్ సారీ. అనిపించింది. ఇంకా ఇక్కడొచ్చేసి మేము ఇక్కడ టెంపుల్‌కైతే వచ్చామని చెప్పాను కదండీ! అడుగుతూ వచ్చాము. కానీ భలే జరిగింది దర్శనం. చాలా జరిగింది. చాలా అనిపించి ప్రశాంతంగా అనిపించింది. అక్కడ నాకొక మెమొరీ ఏంటంటే నాకక్కడ అక్షింతలు ఇచ్చారనమాట. మాకు అయోధ్య అక్షింతలు రాలేదు. అయితే నేను అక్కడ అక్షింతలుంటే తీసుకుంటుంటే అప్పుడు అమ్మ నీకు అక్షింతలు కావాలని చెప్పి ఆ పెద్దావిడ అక్షింతలు ఇచ్చింది. నాకు భలే అనిపించింది. నాకు ఎక్కడికెళ్ళినా టెంపుల్‌లో అంటే నేను నన్ను చూస్తే ఏమనిపిస్తుందో నాకు తెలీదు కానీ ఒకసారి శివాలయానికెళ్ళినప్పుడు గూడా అట్లనే ఇచ్చారు. పంతులు గారు పిలిచి మరి నాకు ఆవు పాలు అక్కడ శివుడికి అభిషేకం చేయించిన పాలిచ్చారు. ఇక్కడ ఆవిడ చూపించాను చూసారా పెద్దావిడని, ఆవిడే నాకు పిలిచి అక్షింతలైతే ఇచ్చారు. నాకైతే అనిపించింది. అంటే మనల్ని అలా రిసీవ్ చేసుకుంటే మనకి చాలా అనిపిస్తది గదా! అప్పుడలానే ఆయన నువ్వు పట్టుకెళ్ళమ్మా వేరే వాళ్ళు ఆవు పాలు అడిగితే వాళ్ళకి ఇవ్వలేదు లేవండి అని చెప్పి నాకు పిలిచి ఇవ్వడం నాకు చాలా అనిపించింది. ఇక్కడ గూడా టెంపుల్‌లో ఆ పెద్దావిడ నాకు అక్షింతలు అవి ఇచ్చారనమాట. నాకు అక్షింతలు కావాలండి నాకు అంటే అప్పుడు ఆవిడ ఇచ్చారనమాట. 2 ప్యాకెట్స్ అయితే ఇచ్చారు. తీసుకొచ్చి ఇచ్చారు. నేను ఇంకా ఆవిడకి మళ్ళీ ఆవిడ కూడా బ్లెస్ చేసుకొని బ్లెస్సింగ్స్ కూడా తీసుకున్నాను ఇక్కడ. ఇంకా మా పిల్లలు అది గూడా బొట్టు పెట్టుకుంటే ఆవిడ చెప్తుంది నేను బొట్టు పెట్టుకుంటే అమ్మ అక్కడ మిర్రర్ ఉంది. మిర్రర్‌లో చూసి బొట్టు పెట్టుకో అనిపించింది. అంటే మన ఒక కేరింగ్ చేస్తే భలే అంటే వేరే వాళ్ళు మనకి కేర్ చేస్తే భలే అనిపిస్తది కదా! నాకు ఆవిడ అట్లా చేస్తుంటే నిజంగా మా ఇంట్లో వాళ్ళే అలా చెప్పినట్టు అనిపించింది. ఇక్కడ కళ్యాణం జరిగిందంటండి. నాకైతే తెలీదు. యాక్చువల్లీ తెలుసుంటే గనక ఖచ్చితంగా ముందే వద్దును నేను. యాక్చువల్‌గా ఏంటంటే ఇక్కడే దీపాలు గట్టా వెలిగించుకున్నారు. 5 దీపాలు అంతా కూడా